హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ఇవాళ మనం సెంట్రల్ లండన్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని కవర్ చేద్దాం. ఈరోజు ఎండ 20 డిగ్రీసే ఉంది. ఇది మన దేశంలో 30 డిగ్రీస్ కన్నా ఎక్కువే. లండన్లో సూర్యుడు కొంచెం తక్కువ ఎత్తులో ఉంటాడు, ఎందుకంటే లండన్ నగరం నార్థరన్ హెమిస్ఫియర్కి దగ్గరగా ఉంది. అదే మన ఇండియా ఈక్వటార్కు దగ్గరగా ఉంటుంది. ఇండియాలో మనకి తేమ ఎక్కువ, చెమట తొందరగా ఆవిరి కాదు, కానీ లండన్లో గాలి పొడిగా ఉంటుంది. యూవీ రేస్ డైరెక్ట్గా పడతాయి. యూవీ రేస్ అంటే అల్ట్రావైలెట్ రేస్ అనమాట. అది ఇంకొక కారణం ఏంటంటే, మనం యూకేలో చల్లని వాతావరణానికి కొన్ని రోజులు అలవాటు పడిపోతే కనుక ఈ 20 డిగ్రీలు కూడా వేడిగా అనిపిస్తుంది. డబల్ డెక్కర్ బస్సు మీద పైన కూర్చునే ఎందుకు తీస్తున్నాను అంటే కనుక, ఇక్కడ సైట్ సీయింగ్ కూడా డబల్ డెక్కర్ బస్సు లాగా పైన కూర్చుని చూడొచ్చు. దానికి పెర్ హెడ్ 25 పౌండ్స్ అవుతుంది, అంటే ఇంచుమించు 2600-700 అవుతుంది. ఒక మనిషికి అంతంత ఖరీదు ఉన్నప్పుడు వాళ్ళు చూపించేది కూడా ఇలా వీధుల్లోంచే తిప్పి, ఇదిగో ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ అని చెప్తారు. ఎక్కడైనా బిల్డింగ్ లోపలికి వెళ్ళాల్సి వస్తే అక్కడ టికెట్ కొనుక్కుని మనమే వెళ్ళాలి. అది షార్ట్ టైమ్ టూరిస్టులకి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే 4-5 రోజుల్లో వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళకి ఎక్కడెక్కడ తిరగాలో తెలియదు, కాబట్టి వాళ్ళు అలాంటి బస్సులు ఎక్కి సైట్ సీయింగ్ చేస్తారు. ఆ సైట్ సీయింగ్ చేసే బస్సులు కూడా చూపిస్తాను మీకు, అవి కూడా చూద్దరు. కానీ నేనైతే ఇక్కడ 6 నెలల దాకా స్టే చేస్తున్నాను, కాబట్టి ఇక్కడ డబల్ డెక్కర్ బస్సులో ఎక్కి పైనుంచి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం సెంట్రల్ లండన్లోని ట్రఫల్గర్ స్క్వేర్ అనే ప్రదేశానికి వెళ్దాం. అది ఎంతో ప్రసిద్ధి పొందిన పార్క్ అనమాట. ఆ పక్కనే లెస్టర్ పార్క్ అని కూడా ఉంటుంది. ట్రఫల్గర్ స్క్వేర్ గొప్పతనం ఏమిటంటే, అది ఒక యుద్ధ విజయానికి చిహ్నంగా కట్టిన పార్క్ అనమాట. అది యుద్ధం ఎవరెవరికి వచ్చింది అంటే, స్పెయిన్, ఫ్రాన్సు, బ్రిటను. ఫ్రాన్సు, స్పెయిన్ కలిసి సముద్రం మీద చేసిన యుద్ధం అనమాట అది. ఎందుకంటే సముద్రం మీద చేస్తే కానీ బ్రిటన్ని పట్టుబడలేదు. బ్రిటన్ని పట్టుబడకపోతే యూరోప్ స్వాధీనం కాదు. ఆ విధంగా కుతంత్రం పన్ని బ్రిటన్ మీద ఈ ఫ్రాన్సు, స్పెయిన్ కలిసి సముద్రం మీద చేసిన యుద్ధం అన్నమాట. కానీ దాంట్లో బ్రిటన్కు సంబంధించిన నెల్సన్ అనే వీరుడు బాగా చాకచక్యంగా పోరాడి స్పెయిన్, ఫ్రాన్సు ఓడిపోయేలా చేశారు. ఈ నెల్సన్ అన్న అతను యుద్ధం చివరిలో కొద్ది రోజులు ఇంకా ఉంది అనగానే చనిపోయాడు. అతని యొక్క చాకచక్యం వల్లనే ఈ యుద్ధం గెలిచారు. తనకి గుర్తుగా ఈ స్క్వేర్ నిర్మించి అందులో పార్క్ పెట్టారు. ఈ ట్రఫల్గర్ స్క్వేర్ని నెలలో 2.5 మిలియన్ జనాలు వస్తారు. అందులో 85% మళ్ళీ టూరిస్టులే ఉంటారు. ఈ ట్రఫల్గర్ స్క్వేర్కి పక్క దగ్గరలోనే లెస్టర్ స్క్వేర్ అని ఉంది. అది చూడడానికి వారానికి 2.5 మిలియన్లు, అంటే 25 లక్షల మంది దాకా వస్తారు. అసలు ఈ లండన్ నగరమే ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. టూరిస్టులు ఎక్కువగా సందర్శించే నగరం ఇది. మత ప్రచారం కూడా జరుగుతోంది, అది ఆశ్చర్యపోయాను. 2 విధాల నాకు ఆశ్చర్యం కలిగింది. ఏమిటంటే, క్రిస్టియన్స్ దేశం ఇది అయినా సరే ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే ముస్లిమ్స్ ధైర్యంగా చేస్తున్నారు ఇక్కడ ప్రచారం. ఏమిటి అని విచారించి చూస్తే కనుక, ఇది ప్రచారం వరకు ప్రభుత్వం అనుమతి ఉంది. ఫోర్స్డ్ కన్వర్షన్ అన్నది మాత్రం ఒప్పుకోరు.
మీకు అక్కర్లేదు నేను వినను అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టరు, వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు చెప్పింది వింటానంటే మీరు ఉత్సాహంగా పాల్గొవచ్చు. ఇంకొకటి, ఇలాగా ఈ అన్ని మతాల మధ్యలో కూడా డిబేట్లు జరుగుతూ ఉంటాయి. ఒకలా చెప్పాలంటే హెల్దీ డిబేట్స్ కిందే చెప్పచ్చు. మనకు నచ్చితే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడడం. ఇక్కడ ఒక చోట బాడీ అంతా పెయింట్ చేసుకున్న ఒక ఇద్దరు కనిపించారు. ఏంటని చూస్తే వీళ్ళు సాధారణంగా ఏంటంటే బాడీకి అంతా పెయింట్ చేసుకుని మీతో ఫోటోలు దిగడానికి కానీ ఒప్పుకుంటారు. అలా దిగినందుకు 1-2 పౌండ్లు మనమే ఇవ్వాలి, అంతేగాని వాళ్ళని ఏం అడగరు, ఇస్తే మంచిది. ఇలాగే కొంతమంది యంగ్ అండ్ ఓల్డ్, లేడీస్ అండ్ జెంట్స్ ఇలా కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారు, పాటలు పాడుతుంటారు. ఇది కూడా డబ్బులు పొందడానికి ఒక మార్గం. కూటి కోసం కోటి విద్యలు అన్నారు కదా, ఇది కూడా ఒకటి. అంటే స్ట్రీట్ పెర్ఫార్మర్స్ అంటారు వీళ్ళని. పేదరికం నుంచి తప్పించుకోవడానికి ఇది కూడా ఒక పద్ధతి. చెప్పాలంటే ఈ స్క్వేర్ చుట్టూ పార్కుల్లోనూ, అలాగే లెస్టర్ పార్క్ దగ్గర చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, స్టాచ్యూస్. వాటి పక్కన కూర్చుని మనం ఫోటోలు తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి కూడాను. ఈ ప్రదేశాలు ఉండేవంతా సెంట్రల్ లండన్ అంటారు. ఇక్కడికి దగ్గరలోనే చాలా ప్రదేశాలు ఉన్నాయి. మన హిందూ టెంపుల్స్ ఉన్నాయి, బకింగ్హామ్ ప్యాలెస్, లండన్ బ్రిడ్జు, ఇవన్నీ ఈ చుట్టుపక్కలే ఉంటాయి, చాలా దగ్గరలోనే. అంటే 3-4 కిలోమీటర్లు. ఈ స్క్వేర్ దగ్గర క్యాథడ్రికల్ చర్చ్ ఒకటి ఉంది, దాని పక్కనే నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఉంది. ఇది ఇక్కడ ఇస్లాం గురించిన ప్రవచనాలు, ప్రబోధాలు. ఈ ట్రఫల్గర్ స్క్వేర్ ఎదురుగుండా ఉండేదే కెనడా ఎంబసీ. అలాగే ఈ చుట్టుపక్కలలోనే మన ఎంబసీలు కూడా ఉన్నాయి.
అక్కడ ఇస్లాం గురించి బోధిస్తుంటే ఇక్కడ క్రీస్తు సువార్త బోధ జరుగుతుంది. ఈ ఫౌంటైన్ దగ్గర కూర్చున్నాడు. ఒక్కసారిగా నీరు చెమ్మగానే భయపడిపోయాడు పాపం. ఈ క్లాక్ గొప్పతనం ఏంటంటే పెద్దగా గంటలు కొడుతూ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 5 అయింది, ఇప్పుడే గంటలు కొట్టింది. పెయింట్ వేసుకున్న కళాకారులు అని చెప్పాను కదా, వీళ్ళే. ఈ బిల్డింగ్ దగ్గర కాకులు ఎగురుతున్నట్టుగా తీశారు, చూశారు కదా, అవన్నీ బొమ్మలు బాగా పెట్టారు. నేను చెప్పాను కదా లెస్టర్ పార్కులో కొన్ని బొమ్మలు ఉంటాయని, వాటి పక్కన కూర్చున్నాను, ఇలాగే ఫోటోలు తీసుకున్నాను. దిల్ వాలే దుల్హనియా లే జాయింగే అని షారుఖ్ ఖాన్ ఫిల్మ్ది కదా, అదిగో ఆ బొమ్మలు అవే. హ్యారీ పాటరు కొన్ని ఇలాంటి సినిమాలు తీసిన తాలూకు నమూనా వస్తువుల్ని ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ నాకు దాదాపు 5-6 మంది హోమ్లెస్ పీపుల్ కనిపించారు. దాని గురించి ఆరా తీస్తే ఇక్కడ పేదరికం కూడా చాలా ఎక్కువే ఉంది. అంటే బేసిక్గా ఈ యూకే చెప్పాలంటే రిచ్ పూర్ ఈ రెండే ఉన్నారు, మిడిల్ క్లాస్ అనేది లేరు. ఉన్న తక్కువగా ఉంటారు, వాళ్ళని కూడా ఒక పూర్ కిందే లెక్కేస్తారనమాట. ఇక్కడ పూర్ అనేది ఎలా లెక్కేస్తారంటే యావరేజ్ నేషనల్ ఇన్కమ్ కన్నా 60% తక్కువగా ఉన్న శాలరీ ఉంటే కనుక వాళ్ళది. ముఖ్యంగా ఇక్కడ పూర్ ఎందుకు అవుతారంటే ఇక్కడ రెంట్లు చాలా ఎక్కువ. రెంట్లు కట్టడానికే సగం జీతం వెళ్ళిపోతుంది, మిగిలిన సగం జీతంతో వాళ్ళు బతకాలి. నేను కొన్ని గణాంకాలు పరిశీలించిన తర్వాత చూస్తే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే సుమారు 21% దాకా పేదరికంలో ఉంది ఇక్కడ పాపులేషన్. అందులో 68 lakh పీపుల్ అయితే కనుక డీప్ పావర్టీలో ఉన్నారు. నా వీడియో అందులోని కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.